ఈరోజు ఈ వీడియోలో మాణిక్య ప్రభుల వారికి సంబంధించిన ఒక అద్భుతమైన తెలుసుకుందామండి. న్యాలకల్లోనికి ప్రభువు వచ్చినన్న వార్త విని బీదరు నగర వాస్తవ్యులందరూ ప్రభువును తమ నగరంనకు తీసుకొని రావాలని నిశ్చయించిరి. జాతి మత భేదములను పాటింపక సర్వజనులు ఈ పనికి పూనుకుండ్రి. బీదరులోని నవాబులు, దేశ్ముఖులు, షాహుకారులు మొదలగు ధనవంతులందరినూ ఏనుగులు, గుర్రములు, మేనాలు మొదలగు వాటితో బయలుదేరి నేలకల్ వెళ్ళి బీదరు నగరమునకు తమ పాదధూళిని ప్రసాదించవలసిందని ప్రభువును ప్రార్థించిరి. వీరి కోరికలను తీర్చుటకు ప్రభువు అంగీకరించెను. ఒక మేనాలో ప్రభువును తీసుకుని వచ్చుచుండ్రి. మార్గమధ్యమందు ఒక అద్భుతం జరిగెను. మేనాను మోయు బోయీలు బీదరు దారి వదిలి మరొక దారిని పట్టిరి. చెంతనున్న వారందరూ బోయీలను బీదరు మార్గమును పట్టవలసిందని కోరిరి. కానీ ఏదో ఒక అదృశ్య శక్తి బోయీల కాళ్లను మరొక దారికే ఈడ్చుకొని పోవుచుండెను. ప్రజలందరూ వెంట వచ్చుచుండిరి. ఇంతలో దారికి అడ్డంగా ఒక గొప్ప త్రాచుపాము పడుకొని ఎండుటను వారందరూ చూసి భయపడి ముందడుగు వేయజాలకుండిరి. ప్రభువుతో ఈ సంగతి చెప్పగా ప్రభువు ఒక్కసారి సర్పం కేసి చూచిరి. అంతలో సర్పము తన తోక మీద నిలవబడి తన పడగను విప్పి ఆడించి నేలపై దాన్ని వాల్చి ఒక దారి వెంట మొదలెడెను. పుణ్యపురుషుడు ఒక సర్పరూపము ధరించి తమ ఒక ప్రదేశమునకు తీసుకొని పోదలిచి, ఇట్లు వచ్చిన నీవు భయపడవలదనియు సర్పము పోవుచుండిన మార్గము అనుసరింపవలసిందనిను ప్రభు వచ్చటి వారితో చెప్పగా వారందరూ భయము వదిలి అట్లనే పోయిరి. జరణి నృసింహం వద్దకు పోగానే సర్పం అదృశ్యమాయను. ప్రభువు ఒక చెట్టు క్రింద మాణిక్య ప్రభుల చెట్టు కింద ఉంచారన్నమాట. ఇచ్చటి నృసింహ విగ్రహం ఒక గుహలో ఉన్నది. గుహ ముఖద్వారం 8 అడుగుల వెడల్పు కలిగి ఉండెను. ఎత్తు కూడా 8 అడుగులు ఉండెను. ఈ గుహ వంకర టింకర్లు తిరిగి ఒక ఫర్లాంగు పొడవుండెను. గుహ చివరి భాగమున నృసింహ విగ్రహం ఒకటి ఉండెను. గుహ ఎంతయో చీకటిగా ఉండెను. ఎప్పుడూనూ మొలలోతు నీరు గుహ నుండి వెలుపలకు ప్రవహించుండెను. దారి తెలిసిన వారుండి దీపములను తీసుకొని పోయిన కానీ నృసింహ దర్శనం కాజాలదు. దారిలో భయం వేసినను నృసింహ విగ్రహం చూడగానే ఆ భయం స్వామివారి విగ్రహం చూడగానే ఆ భయం పోవునని చెప్పెదరు. ప్రభువు నృసింహుని పూజించి హారతిచ్చి అచ్చటికి వచ్చిన వారందరికీ ప్రసాదముగా భోజనమిడిరి. శ్రీ ప్రభు ముత్తాత గారిచ్చటి తపస్సు చేసి తన కుమారునకు నృసింహుడని నామకరణం చేసిరి. తాము ముత్తాత గారి తపస్సు చేసిన స్థలము సందర్శింపగోరి ప్రభు ఇచ్చటకు వచ్చి ఉండవచ్చునని ప్రజలు ఊహించిరి. జరణిలో ప్రభువు కొన్ని దినములు గడిపిరి. బీదరు వాస్తవ్యులు ప్రతిదినము వచ్చి ప్రభువును దర్శించుచుండరి కానీ వారికి తృప్తి కలగలేదు. ఎటులైనను ప్రభువును తమ నగరంకు తీసుకుని పోవాలని వారికి ఉండెను. బీదరు వాస్తవ్యులు చాలామంది ప్రభువును తమ ఇండ్లకు రావాల్సిందని ప్రార్థించిరి. ఒక దినమున తన్ను ఆహ్వానించిన ప్రతి వానితోనూ మరుసటి దినమున మధ్యాహ్నము వచ్చేదనని ప్రభువు చెప్పెను. అందరినూ ఎవరి మట్టుకు వారు ప్రభువును పూజించుటకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకొనుచు వారి వారి పనులలో నిమగ్నులైండిరి. మరుసటి దినము మధ్యాహ్నము సమీపించెను. శిష్యులందరూ తయారుగా నుండిరి. ప్రభువు గాఢ నిద్రలో ఉండెను. లేపుటకు ఎవ్వరికును సాహసింపరైరి. చెప్పిన ప్రకారం చేయకపోయినా ప్రభువునకు అపకీర్తి వాటిల్లని శిష్యులు భయపడుచుండిరి. వెంకమ్మ ఒక్కతే మాత్రం ప్రశాంతంగా నుండెను. కొంతసేపైన పిమ్మట ప్రభువు మేల్కొన్ను. వడలంతయు చెమటలు ఎక్కుచుండెను. శిష్యులు చెమటను తుడిచి చెమట కారణమేమని ప్రభువుని అడిగిరి. ప్రభువు జవాబియ్యలేదు. మరి కొంతసేపటికి ప్రభువునకు ఆతిథ్యం ఇచ్చిన వారందరూ
జరణి రాదొడంగిరి. ఈ దినమున ప్రభువునకు ఆతిథ్యము నేనిచ్చితినని అందరినూ చెప్పుకొనసాగిరి. ప్రభువ దినమున అందరి ఇండ్లలోనూ ఏకకాలమునే ఆతిథ్యమును గైకొనిరి. శ్రీ ప్రభు బీదరు వాస్తవ్యులకు విశ్వరూప దర్శనమిచ్చిరి. ప్రభు యొక్క యోగ మహిమకు అందరూ ఆశ్చర్యపడి, అంటే స్వామివారు అందరిలలో భిక్ష స్వీకరించారు. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం సమర్థ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్కి జయ.